తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి చంపేస్తుంది. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం, సాయంకాలం సమయంలో చలితో పాటు చలి గాలులు కూడా వీస్తున్నాయి. అయితే ఏ జిల్లాల్లో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రానున్న రోజుల్లో చలి ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చలి తీవ్రత అనేది పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? మనకి ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, అలాగే మధ్య తెలంగాణ జిల్లాల్లో కొంచెం లోయెస్ట్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో జనరల్‌గా ఎప్పుడూ కూడా సీజన్‌లో మనకి ఆదిలాబాద్, కొమరంభీం ప్రాంతంలో లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి. అదే రకంగా ఈరోజు లోయెస్ట్ టెంపరేచర్ కూడా మనకి 11.7 డిగ్రీస్ ఆదిలాబాద్ జిల్లాలోనే రికార్డ్ అయింది. అలాగే సెంట్రల్ తెలంగాణలో మనకి ఈ హనుమకొండ ఆ ప్రాంతంలో కూడా మనకి ఒక 15 డిగ్రీలు అట్లా 15 డిగ్రీస్ రికార్డ్ అయిందనమాట. సో, సాధారణంగా ఉండాల్సిన కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఇప్పుడు ఎంత వరకు మనకు మైనస్‌లోకి వచ్చాయి? ఇప్పుడు మనకి 3-4 డిగ్రీలు మాక్సిమం మనకి నార్మల్ టెంపరేచర్ అంటే ఒక 30 ఇయర్స్ మోర్ దాన్ 30 ఇయర్స్ యావరేజ్ టెంపరేచర్‌తో మనం కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే 3-4 డిగ్రీలు వివిధ ప్రాంతాల్లో మనకి తక్కువగా ఉన్నాయి. సో, సాధారణంగా ఎంత మేరకు మైనస్ అవుతే కనిష్ట ఉష్ణోగ్రతలు మనం కోల్డ్ వేవ్ కింద కన్సిడర్ చేస్తాము? మనకి కోల్డ్ వేవ్ అంటే మొదట కండిషను మనకి మైదాన ప్రాంతాలు అంటే ఈ జియోగ్రాఫికల్ రీజియన్‌ని బట్టి మనది తెలంగాణ అంతా మైదాన ప్రాంతం కింద వస్తుంది. ఈ మైదాన ప్రాంతంలో అంటే 10 డిగ్రీల కంట బిలో వెళ్ళిపోవాలి. ప్లస్ ఆ ప్రాంతం యొక్క నార్మల్ టెంపరేచర్ కంట 4.5 డిగ్రీస్ బిలో ఎళ్తే కోల్డ్ వేవ్ అని అంటాం. అదే 7 డిగ్రీస్ కంట బిలో ఎళ్ళిపోతే అప్పుడు సివియర్ కోల్డ్ వేవ్ అని అంటాం. ప్రస్తుతం అటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోను కూడా అంత అవకాశం లేదు. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ జిల్లాలలో మనకు ఉదయం పూట పొగమంచు అనేది ఎక్కువగా కనిపిస్తోంది అంటారు? మనకి పొగమంచు కూడా ఈ లోయెస్ట్ టెంపరేచర్స్ ఉన్న దగ్గర, అలాగే మనకి ఈ ఫారెస్ట్ వెజిటేషన్ గ్రోత్ ఎక్కువ ఉన్న దగ్గర మనకి ఈ మంచు కూడా ఎక్కువ ఉంటుంది. సో, మనకి ఈ ఆదిలాబాదు, కొమరంభీము, ఇటు నిజామాబాదు ఇటు వైపు, అట్లాగే మనకి ఈ హనుమకొండ, వరంగల్, జనగాము ఈ రూరల్ ఏరియాస్‌లో ఎక్కువ మనకి ఓపెన్ ఏరియాస్ ఎక్కువ ఉన్న దగ్గర టెంపరేచర్ ఫాల్ కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే ఈ మంచు కురవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే 3, 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి ఆయా జిల్లాలలోని అధికారులను, అక్కడి ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఏమైనా అలర్ట్స్ అనేవి జారీ చేస్తున్నారా? మనం ప్రస్తుతము 3-4 డిగ్రీలనేది పెద్దగా ప్రమాదకరం ఏమీ కాదు. సో, మనం కోల్డ్ వేవ్ అలర్ట్ అయితే ఇంతవరకు ఏ జిల్లాకి ఇవ్వలేదు. అలాగే రాగల 3-4 రోజుల్లో కూడా ఇంచుమించు ఇదే రేంజ్‌లో 2-3 డిగ్రీలు, 3-4 డిగ్రీలు మాత్రమే మనకు నార్మల్ కంటే బిలో ఉండే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనకి కొద్దిగా స్లైట్ రైజ్ అనేది చూస్తున్నాం మినిమమ్ టెంపరేచర్‌లో ముఖ్యంగా. దీనికి కారణం ఏంటంటే కొంచెం క్లౌడీనెస్ వచ్చే అవకాశం ఉంది. మనకి మూడో వారం, నాలుగో వారంలో కొంచెం రాత్రిపూట క్లౌడీనెస్ ఉంటే మనకి మినిమమ్ టెంపరేచర్‌లో ఫాల్ అంతగా ఉండదు. సో, మనం 3, 4 వారాల్లో కొద్దిగా క్లౌడీనెస్ వర్షపాతానికి పెద్దగా ఛాన్స్ లేదు. కానీ క్లౌడీనెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్లౌడీనెస్ వల్ల మినిమమ్ టెంపరేచర్స్ స్లైట్‌గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలలో ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది? మనకి హైదరాబాద్ మన అబ్జర్వేటరీ ఇటు ప్రస్తుతం మన ఆఫీస్ ప్రాంతం బేగంపేట ప్రాంతంలో మనకి 15-16 డిగ్రీలు గత 2, 3 రోజులుగా రికార్డ్ అవుతుంది. అయితే సిటీ శివార్లకెళ్ళినట్టయితే ఈ టెంపరేచర్‌లు ఒక 2 డిగ్రీలు, 3 డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓపెన్ స్పేసెస్ ఉండి కొంచెం శివారు ప్రాంతాలకెళ్ళిపోయినట్టయితే మనకి టెంపరేచర్‌లు కొంచెం తగ్గుతాయి. సో, మనకి ఈ పటాన్ చెరు అటువంటి ప్రాంతాల్లో 12-13 డిగ్రీస్ ఆ ప్రాంతంలో నిన్న కాడ చూసాము. ఈరోజు కూడా మనకి పటాన్ చెరు ప్రాంతంలో చూసినట్టయితే 13.6 డిగ్రీస్ ఉంది. ఈ శివారు ప్రాంతాల్లో కొంచెం తక్కువుంటాయి. మనకి హయత్ నగర్‌లో కూడా ఈరోజు 16 డిగ్రీలు, అలాగే మన సిటీ అబ్జర్వేటరీలో కూడా 15.6 డిగ్రీస్ ఈరోజు నమోదైందండి. సో, చలి తీవ్రతతో పాటు చలిగాలుల ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో, చలిగాలుల ప్రభావం అనేది ప్రధానంగా ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉంది అంటారు? ఈ చలిగాలుల ప్రభావం కూడా మనకి ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లోనే కొంచెం ఎక్కువుంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఇంచుమించు 10 డిగ్రీల వరకు టెంపరేచర్‌లు ఫాల్ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలోనే చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువుంటుంది.
ప్రస్తుతం సిటీ ప్రాంతంలోనూ, అలాగే దక్షిణ తెలంగాణలోనూ పెద్దగా అంత చలిగాలుల ప్రభావం ఉండదు. మనకి విండ్ స్పీడ్ గూడా ఇప్పుడంత పెద్దగా ఎక్కువగా లేదు. సో, యాజ్ ఆఫ్ నౌ మనకి అంత ప్రమాదకరమైన పరిస్థితి ఏమి లేదు. అందుకని మనం కోల్డ్ వేవ్ వార్నింగ్ గూడా ఏ డిస్ట్రిక్ట్‌కి ప్రస్తుతం రాగల 2, 3 రోజులకి ఇష్యూ చేయడం లేదు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చూసుకుంటే మళ్ళీ అదే విధమైనటువంటి ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఉంటుంది. సో, గరిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నమోదవుతున్నాయి? గరిష్ట ఉష్ణోగ్రతలు మనకి ప్రస్తుతం 28 డిగ్రీల నుంచి 31 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇవి మనకి ఇంచుమించు నార్మల్ రేంజ్‌లోనే ఉన్నాయి. నార్మల్ రేంజ్‌లోనే 1 డిగ్రీ అటు ఇటుగా ఉన్నాయి. పెద్దగా తేడా లేదు. సో, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చలికాలం అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ప్రతి సీజన్‌లోనూ విపరీతమైనటువంటి ఎండ వాతావరణాన్ని చూస్తున్నాం కాబట్టి, ఆ ఎండ ప్రభావం అనేది ఈ చలి మీద ఉండే అవకాశం ఏమైనా ఉంది అంటారా? గత పీరియడ్ ఇప్పుడు మనకి ఇదే పీరియడ్ గత ఏడాది నవంబరు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ప్రాంతంతో పోలిస్తే ప్రస్తుతం 3, 4 డిగ్రీలు మనకి తక్కువున్నాయి. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయంలో మనకు కొంచెం క్లౌడింగ్ ఉండింది. అయితే ఈసారి మనకి మరింత చలి పెరిగిపోయినట్టు అనుభూతి ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకి ఈసారి గ్రాడ్యుయల్ ఫాల్ కాకుండా సడెన్ ఫాల్ అయింది. మనకి ఏంటంటే నవంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఇంచుమించుగా మనకి క్లౌడీనెస్ ఉంది. ఈ మంతా తుఫాను, ఆ తర్వాత మనకి క్లౌడీనెస్ ఇవి ఉండటం వల్ల మనకి అక్టోబర్ నెలంతట కూడా టెంపరేచర్‌లు ఇంచుమించు 20 డిగ్రీల పైబడి కొనసాగాయి. అయితే ఈ క్లౌడీనెస్ పోయిన వెంటనే ఒక 3, 4 రోజులలో సడెన్‌గా ఇంచుమించు 21 డిగ్రీల నుంచి మన సిటీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే 15 డిగ్రీలకి పడిపోవడం వల్ల ఒక 5, 6 డిగ్రీలు 2, 3 రోజుల్లో పడిపోయినట్టయితే మనకి చాలా చలి ఉన్నట్టు అనిపిస్తుంది. అదే గ్రాడ్యుయల్ ఫాలు మామూలుగా అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి గ్రాడ్యుయల్‌గా 0.5 డిగ్రీ, 1 డిగ్రీ చొప్పున అట్లా తగ్గుతూ వచ్చినట్టయితే మనకింత ఫీల్ ఉండదు. అయితే ఈసారి కొంచెం సడెన్ ఫాల్ అయింది. మన సిస్టమ్స్ వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ క్లౌడీనెస్ సడెన్‌గా తగ్గిపోవడం వల్ల ఇటువంటి సిట్యుయేషన్ మనం చూసాం. అయితే సింగిల్ డిజిట్‌లోకి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది అంటారా? సింగిల్ డిజిట్ అనేది మేబీ నార్త్ తెలంగాణలోని 1, 2 జిల్లాల్లో అవకాశం ఉంది గానీ, ప్రస్తుతం మనం సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ ప్రాంతంలో ఈ 2, 3 వారాల్లో సిటీ పెద్దగా సింగిల్ డిజిట్‌కెళ్ళే అవకాశం లేదు. మేబీ డిసెంబర్ సెకండ్ వీక్ ఆ ప్రాంతంలో కొంచెం మనకి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈసారి వింటర్ సీజన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతోంది? ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఇంచుమించు నార్మల్ రేంజ్, నార్మల్ కంటా కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంది. సో, అలాగే మనం ఇప్పుడు చూస్తున్నాం మనకి 2, 3 డిగ్రీలు డిఫరెన్స్ అనేది పెద్దగా మనము అంత కన్సిడర్ చేయము. సో, ఇది ఏంటంటే నార్మల్ రేంజ్‌లోనే ఉన్నట్టు లెక్క. మనకి మోర్ దాన్ 4.5 డిగ్రీస్ తగ్గిపోయి, అది కూడా 10 డిగ్రీలకి బిలో వెళ్ళిపోయి సింగిల్ డిజిట్‌లోకి వెళ్ళినప్పుడే అది కోల్డ్ వేవ్ కింద మనం అలర్ట్ ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. రోజు రోజుకి చలి తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఉండాల్సిన కనిష్ట ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం 2-3 డిగ్రీల పాటు తక్కువగా నమోదవుతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులైతే తెలుపుతున్నారు. రానున్న 4, 5 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్‌తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.